బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పోలీసులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ మరియు కొకైన్ కూడా పట్టువేయడం జరిగింది ఆనంద్. ఇందులో మాత్రము రాజకీయ నేత ఒక ప్రముఖ రాజకీయ నేత కుమారుడైనటువంటి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకొని ఆ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆనంద్. ఓకే నిర్మల, మరి ఒక రాజకీయ నాయకుడు కుమారుడు ఈ పేరు కూడా వినిపిస్తా ఉంది. మరి దానికి సంబంధించి పోలీసులు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు? ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దర్యాప్తు చేపడుతున్నారు ఆనంద్. వాళ్ళ పైన మాత్రము ఈ ముగ్గురిని కస్టడీలో తీసుకున్నారు. వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని ఇప్పుడైతే చర్యలు ఇక్కడ వాళ్ళకి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా పెట్టారు. ఆ ఎంక్వైరీలో ఇప్పుడు ఏం తెలుస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళ ముగ్గురి దగ్గర భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు గంజాయిని ఇప్పుడు డ్రగ్స్ ని భారీ ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది అన్నది. ఓకే నిర్మల, మరి రోజు రోజుకైతే డ్రగ్స్ అయితే కలకలం హైదరాబాద్లో అయితే కలకలం రేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది కూడా. సో మరి దీనికి సంబంధించి ఈ చర్యలకు సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం, దాంతోపాటు రైడ్స్ కూడా చేస్తామున్నాము అని చెప్పి చెప్తా ఉంది. మరి రోజు రోజు కూడా చేస్తున్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రిపీట్ అవుతా ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? అవును ఆనంద్, ఇప్పుడైతే చాలా వరకు కూడా రోజుకు ఒక 2-3 మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కేసులు అనేటివి అయితే వస్తూనే ఉన్నాయి. అదే కాకుండా ఇంత భారీ ఎత్తున కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నా కానీ అసలు ఏ మాత్రం కూడా భయం అనేది లేకుండా కూడా ఈ డ్రగ్స్ వ్యాపారస్తులు మాత్రము ఇంకా చెలరేగుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి మాత్రము కఠిన చర్యలు తీసుకుంటాము అని ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు పోలీస్ చట్టాలు కావచ్చు చాలా భారీ బందోబస్తుతోటి మేము ఏర్పాట్లు తీసుకుంటాము. అదే కాకుండా గట్టి నిఘా కూడా పెడతాము. అయినా ఆ గట్టి నిఘా కూడా పెట్టి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రగ్స్ కేసులకు మాత్రము ఎక్కువగా స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి స్టూడెంట్స్ ద్వారా కూడా ఈ సరఫరాలు కూడా జరిపిస్తున్నారు వ్యాపారవేత్తలు. కానీ అది జరగకుండా చూసుకుంటాము అని మాత్రము పోలీసులు చెప్పడం జరుగుతున్నారు. ఓకే నిర్మల, మరి రోజు రోజుకి డ్రగ్స్ అంటే విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి లోపం ఎవరిది అనుకోవచ్చు అంటారు? ఇది లోపం ఎవరిది అని చెప్పలేం. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ లో మాత్రము ఎక్కువగా ఈ డ్రగ్స్ కి స్టూడెంట్స్ ని అడక్ట్ చెయ్యడము వ్యాపారస్తులకు ఇది ఆన్వాయితీగా మారిపోయింది. వాళ్ళ సంపాదన కోసము వాళ్ళు ఎంతవరకైనా దిగజారడం అనేది జరుగుతుంది. ఎవరి లోపం అనేది కాదు. ఇటు పోలీస్ చర్యలు తీసుకుంటున్నాము అని పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. అటు ప్రభుత్వం కూడా మేము కఠినంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాము, కఠిన చర్యలు తీసుకుంటున్నాము, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దీని విషయంలో మాత్రము చాలా వరకు వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే బడా నాయకులను చెప్పుకోవచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్లను కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళందరి మధ్య కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎందుకంటే ఇప్పుడు సినీ ప్రముఖులు, యూట్యూబర్స్ అందరూ కూడా వీటికి అలవాటు పడిపోయారు. డబ్బులు సంపాదించడానికి ఇదొక్కటే మార్గంగా ఎంచుకున్నాము అనే రీతిలో కూడా వీళ్ళు ప్రచారానికి ఇది అవుతున్నారు అన్నది. థ్యాంక్ యూ నిర్మల.